హాయ్ ఫ్రెండ్స్, హరి హియర్. వెల్కమ్ టు మై ఛానల్ SmartTechGadgets. మొత్తానికి అయితే మన దగ్గరికి LG G8X ఫోన్ వచ్చేసింది. సో ఈ రోజు అయితే ఈ వీడియోలో మనం దీన్ని అన్బాక్స్ చేసి దీని యొక్క డ్యూయల్ స్క్రీన్ స్పెషాలిటీస్ ఏంటనైతే చూద్దాము. నేనైతే సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం డ్యూయల్ స్క్రీన్ ఫోన్ యూజ్ చేయబోతున్నాను. అండ్ మీరు కూడా దీని యొక్క స్పెషాలిటీస్ తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని అయితే మొత్తం చూడండి. ఇంకా మీరు ఎవరైనా కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సో దట్ నేను ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. సో లేట్ చేయకుండా మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇది మనకి LG G8X బాక్స్. ఓపెన్ చేయగానే మనకి లోపలైతే ఇంకో 2 బాక్సెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి మెయిన్ బాక్స్, ఇది 6GB 128GB అని రాసింది చూడండి అక్కడ మోడల్ మీద. అండ్ ఇంకోటి వచ్చేసరికి మనకి డ్యూయల్ స్క్రీన్ బాక్స్. ఫస్ట్ మనం మెయిన్ బాక్స్ అయితే సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేసి లోపల ఏమేమి కంటెంట్స్ వస్తున్నాయో అయితే చూద్దాము. అండ్ మనం సీల్ బ్రేక్ చేసి ఓపెన్ చేయగానే ఫస్ట్ మనం పైన చూడొచ్చు LG అని చెప్పి ఒక మైక్రో ఫైబర్ క్లాత్ అయితే ఇచ్చారు క్లీన్ చేసుకోవడానికి. సో అదొక మంచి థింగ్. అండ్ నెక్స్ట్ అయితే మనకి ఫోనే ఉంది. సో ఫోన్ అయితే తీసి పక్కన పెట్టి ఇంకా లోపల ఏమేమి కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. అండ్ ఇంక చూసుకుంటే మనకి ఇంకొక బాక్స్ అయితే ఉంది. ఆ బాక్స్ పక్కన పెట్టేసి చూసుకుంటే మనకి ఇంకొకటి చిన్న బాక్స్ ఉంది. ఇది వచ్చేసరికి మనకి హెడ్ ఫోన్స్ అయితే మంచి ప్రీమియం క్వాలిటీ హెడ్ ఫోన్స్ ఇస్తున్నారు. మనకి ఏంటంటే నైలాన్ ఫైబర్ తోటి వస్తుంది. సో మనకి చాలా రోజులు అయితే హెడ్ ఫోన్స్ ఉంటాయి. ఇది వచ్చేసరికి మనకి టైప్ సి కేబుల్. సో ఛార్జింగ్ రూట్ అయితే లేదు, మనకి ఇందులో తీసేశారు. ఇప్పుడు ఈ బాక్స్లో ఇంకా ఎక్స్ట్రా ఏం కంటెంట్స్ ఉన్నాయో చూద్దాము. ఇందులో చూసుకుంటే మనకి ఒక క్లియర్ కేస్ అండ్ దాంతోపాటు కొంచెం డాక్యుమెంట్ పేపర్స్ అయితే ఇచ్చారు. అండ్ ఒక డాక్యుమెంట్లో మనకి సిమ్ ఎజెక్టింగ్ టూల్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇది TPU కేస్ అయితే క్లియర్ కేస్ ఇచ్చారో అదో చూస్తే ఓకేగా ఉంది క్వాలిటీ. అండ్ ఒకసారి ఫోన్ కేస్ చూద్దాము. అండ్ ఫోన్ కేస్ చూస్తే ఓకే, ఫిట్టింగ్ బాగానే ఉంది కానీ లూజ్గా ఉంది కొంచెము, అంతే తప్ప ఇంకేమీ లేదు. సో ఒకసారి కేస్ తీసేసి, సో మనం ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి బిల్డ్ అయితే చాలా ప్రీమియం ఉంటుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది మనకి ఫ్లాగ్షిప్ ఫోను LG నుంచి. అండ్ ఇది వచ్చేసరికి మనకి IP68 రెసిస్టెంట్తో వస్తుంది. అండ్ మిలిటరీ సర్టిఫికేట్స్ కూడా చాలా పొందింది, అంటే మనకి మిలిటరీ సర్టిఫికేట్ 8 అని ఐ థింక్ స్టాండర్డ్స్ వస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకుంటే మనకి ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రెండు చూసుకుంటే మనకి గొరిల్లా గ్లాస్ ఫై ప్రొటెక్షన్తో వస్తుంది. ఓకే, దీని యొక్క ఫిజికల్ ఓవర్ చూసుకుంటే మనకి ఇక్కడ మీరు చూడొచ్చు కదా, కింద చూసుకుంటే మనకి 3.5mm జాక్ ఉంది. అండ్ ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి లౌడ్ స్పీకర్ ఉంది. మనం రైట్ సైడ్ చూసుకుంటే మనకైతే ఇక్కడ పవర్ బటన్ ఉంది. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ చూసుకోవచ్చు కదా మైక్రోఫోన్ అయితే ఉంది, మనకి మైక్రోఫోన్ సైడ్కి ఇచ్చారు. అండ్ టాప్లో చూసుకుంటే మనకి సిమ్ ట్రే అయితే ఉంది, ఇక్కడ చూడొచ్చు కదా సిమ్ ట్రే ఉంది. ఇక్కడ లెఫ్ట్లో చూసుకుంటే పవర్ బటన్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి డెడికేటెడ్ గూగుల్ అసిస్టెంట్ కీ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి డ్యూయల్ కెమెరా, ఫ్లాష్, G8X ThinQ అని చెప్పి అండ్ LG లోగో అయితే ఉంది. సో ఇది ఫిజికల్ ఓవర్ వ్యూ. సో ఇప్పుడు మనం ఫోన్ ఆన్ చేద్దాము. ఫోన్ బూట్ అయిపోయే లోపల దీని యొక్క స్పెసిఫికేషన్ చెప్తాను. ఇది మనకి వచ్చేసరికి 6GB 128GB మోడల్ ఒకటే వేరియంట్లో వస్తుంది. అండ్ ఇందు లోపల మనకి స్నాప్డ్రాగన్ 855 ప్రాసెసర్ వస్తుంది. ఇది ప్రీవియస్ జనరేషన్ అంటే లాస్ట్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ కెమెరా విషయంలో చూసుకుంటే మనకి ఇక్కడ మనకి డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 12 MP 1.8 అపర్చర్ కెమెరా. అండ్ సెకండరీ కెమెరా వచ్చేసరికి 13 MP అల్ట్రా వైడ్ కెమెరా. మనకి వచ్చేసరికి 130 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే కవర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఇందులో అయితే మనకి 32 MP ఉంది. అండ్ మనకి ఇందులో వచ్చేసరికి 4000 mAh బ్యాటరీ ఉంది. అండ్ క్విక్ చార్జ్ 3.0 అయితే సపోర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఒకసారి ఫోన్ అయితే ఆన్ చేద్దాము. ఇక్కడ చూడొచ్చు కదా మనకి దీని లోపల ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే బాగానే ఉంది, అంటే చాలా సూపర్ ఫాస్ట్గా అయితే అని చెప్పను, బట్ యాక్యురేట్గానే ఉంది, బాగానే పనిచేస్తుంది. సరే, అండ్ డిస్ప్లే చూడొచ్చు కదా, మనకి డిస్ప్లే చూసుకుంటే మనకి లోపల 6.4 inch ఫుల్ HD+ OLED ప్యానల్ ఉంది. సో డిస్ప్లే కూడా చాలా బాగుంది. కలర్స్ చూసుకుంటే మనకి వైబ్రెంట్గా అండ్ కాంట్రాస్ట్ బాగుంది. అండ్ డైనమిక్ రేంజ్ బాగుంది. సో దట్ మనకి ఏంటంటే ఏమైనా కంటెంట్ చూస్తున్నప్పుడు అయితే చాలా క్లారిటీగా అండ్ క్లియర్గా క్రిస్ప్గా ఉంటుంది. అండ్ సౌండ్ విషయానికి వస్తే మనకి లోపల అయితే స్టీరియో స్పీకర్స్ ఇస్తున్నారు. సో స్టీరియో స్పీకర్స్ ఉండడం వల్ల ఏంటంటే మనకి సౌండ్ అయితే చాలా బాగుంటుంది. అండ్ స్టీరియో స్పీకర్స్తో పాటు మనకి ఇందులోపల హైఫై డాక్ కూడా ఉంది. మనమైతే ఇన్ కేస్ ఏదైతే మనకి ఇందులోపల ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారో, ఇయర్ ఫోన్స్ ప్రొవైడ్ చేసి అయితే
మనము ఇందు లోపల సౌండ్ అయితే మ్యూజిక్ని అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీకు ఒకసారి శాంపుల్ చూపిస్తాను చూడండి, వీడియో శాంపుల్. మీరు ఇక్కడ చూడొచ్చు కదా, ఇది చెప్పకుండా వచ్చేద్దాము ప్రేమ నా బలివు నన్ను నమ్ము నువ్వు బదులు చెబితివే అరే దేవుడా కూడా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనమైతే డ్యూయల్ స్క్రీన్ బాక్స్ ఓపెన్ చేద్దాము. సో ఇది ఓపెన్ చేస్తే మనకి లోపలైతే ఒక నీట్గా ఇలా డ్యూయల్ స్క్రీన్ అయితే పెట్టించారు. దాని మీద ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఎలా కనెక్ట్ చేయాలని చెప్పి. అండ్ ఇది ఓపెన్ చేసుకుంటే మనకి సీల్ డ్యూయల్ స్క్రీన్ చూసుకుంటే మనకి ఏంటంటే మంచి గ్లాసీ ఫినిష్తో ఉంది. సో దీన్ని అయితే మనం మిర్రర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ లోపల చూసుకుంటే స్టైరోఫోమ్ ఉంది అండ్ ఒక పిన్ ఉంది, కనెక్టర్ ఉంది. సో ఇదైతే మనం యూజ్ చేసి ఛార్జింగ్ చేసుకోవాలి. దీన్ని ఎలా అని చెప్పి మీకు తర్వాత చూపిస్తాను. కనెక్ట్ చేయడం అయితే చాలా సింపుల్గా ఏంటంటే మనము ఫోన్ ఉంది కదా, ఇక్కడ చూడొచ్చు కదా మనకి USB Type-C పోర్ట్ ఉంది. సో ఫోన్ అయితే తీసుకొచ్చి సింపుల్గా ఇందు లోపల మనము ఇలా ఉంది కదా, ఇలా పెట్టేసి ఇక్కడ చూడొచ్చు మీరు సైడ్స్కి క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ సౌండ్ వస్తుంది మనకి. క్లిక్ సౌండ్ రాగానే ఏంటంటే మనం అన్లాక్ చేయగానే ఇక్కడ మనకైతే ఒక ఆప్షన్ వస్తుంది. ఇక్కడ చెక్ చేయొచ్చు కదా మనకి టర్న్ ఆన్ డ్యూయల్ స్క్రీన్ అని చెప్పి. ఇది క్లిక్ చేయగానే మనకి ఇక్కడ చూడొచ్చు డ్యూయల్ స్క్రీన్ అయితే మనకి ఆన్ అయిపోతుంది. అండ్ మనకి లోపల ఏదైతే సెకండరీ స్క్రీన్ వస్తుందో సేమ్ సెకండరీ స్క్రీన్ కూడా సేమ్ 6.4 ఇంచ్ OLED ప్యానల్స్, రెండు స్క్రీన్స్ కూడా సేమ్. సో ఇక్కడైతే మనకి ఇక్కడ ఆప్షన్ చూడొచ్చు కదా, ఇక్కడ ఏంటంటే మనకి డ్యూయల్ స్క్రీన్ కోసం డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కవర్ డిస్ప్లే ఉంది కదా. కవర్ డిస్ప్లే ఏంటంటే మనకి ఫ్రంట్లో కూడా ఇంకో చిన్న డిస్ప్లే ఉంది. ఆ డిస్ప్లే క్లోజ్ చేస్తుంటే మనం ఇక్కడ చూడొచ్చు కదా ఓన్లీ టైమ్, డేట్ ఇవి కనిపిస్తాయి. ఇన్ కేస్ మనం అది వద్దు అనుకుంటే మనం ఇక్కడ నుంచి సెట్టింగ్స్లోంచి అయితే ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేస్తేనేమో మనకి ఇక్కడ కనిపించదు. ఇంకోటి వచ్చేసరికి మనకి డ్యూయల్ స్క్రీన్ టూల్, యూస్ డ్యూయల్ స్క్రీన్, రివర్స్ ఫోల్డ్ ఏంటంటే మనము ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ నేను రివర్స్ ఫోల్డ్ చేస్తే నాకు ఈ డిస్ప్లే అయితే యాక్చువల్గా ఆగిపోయింది. నువ్వు అది ఆగిపోద్ది అనుకుంటే మనము, సో మనకు అది వద్దనుకుంటే ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. టర్న్ ఆఫ్ డ్యూయల్ డిస్ప్లే, లేకపోతే డిమ్ డ్యూయల్ డిస్ప్లే, కీప్ సోర్స్ ఆన్ అని చెప్పి. ఆన్ పెట్టుకుంటే ఏంటంటే మనకి మనం ఫోల్డ్ చేసినా కానీ మనకైతే స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ చూసారు కదా, ఆన్ చేసినా కానీ మనం ఫోల్డ్ చేసినా కానీ స్క్రీన్ అయితే కనిపిస్తుంది. మనకు అది వద్దనుకుంటే సింపుల్గా రివర్స్ ఫోల్డ్ మనకి ఏ ఆప్షన్ కావాలంటే ఆప్షన్ పెట్టుకోవచ్చు. ఇంకా కొన్ని మంచి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు కెమెరాలో ఉన్నప్పుడు మీరు ఇక్కడ చెక్ చేస్తున్నారు కదా, ఇన్ కేస్ మీరు ఏదైనా ఫోన్ తీసిన ప్రీవియస్ ఫోటోస్ చూసుకోవాలనుకుంటే మనం ఇక్కడ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ సెకండరీ డిస్ప్లే అయితే కనిపిస్తాయి మనకి. సో ఇలాగ మనమైతే యూజ్ చేసుకోవచ్చు సెకండరీ డిస్ప్లేని. ఇక్కడ సపరేట్గా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఏంటంటే కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనము యూట్యూబ్ ఓపెన్ చేసుకోవచ్చు, ఇక్కడ కావాలంటే మనం వేరేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇలాగ మల్టిపుల్గా ఏంటంటే మనము డిఫరెంట్ అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు రెండిట్లో. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ కేస్ మనం మెసేజ్ ఏమన్నా టైప్ చేస్తున్నాం అనుకోండి, మెసేజ్ టైప్ చేస్తున్నప్పుడు స్టార్ట్ చాట్ క్లిక్ చేస్తే మనం ఇలా టిల్ చేస్తే ఏమవుద్దంటే మనకి ఏంటంటే కీబోర్డ్ ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనము దీన్ని ఎలా కావాలంటే అలాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఏంటంటే కీబోర్డ్ని మంచిగా ల్యాప్టాప్ లాగా టైప్ చేసుకుంటూ యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఆప్షన్ మనకి. అండ్ ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ మనము సెకండ్ స్క్రీన్లో ఉంది. ప్రైమరీ స్క్రీన్ తీసుకెళ్ళాలంటే జస్ట్ స్వైప్ చేస్తే 3 ఫింగర్స్ తోటి గెస్ట్ చేసి స్వైప్ చేస్తే మనకి ఇక్కడ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఇక్కడ కావాలంటే ఇక్కడ వస్తుంది. సేమ్ అలానే ఇక్కడ సపోజ్ క్రోమ్ యూజ్ చేసాము, మనం దీన్ని స్వైప్ చేసుకోవచ్చు, ఇటు కావాలంటే ఇట్లా స్వైప్ చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఏంటంటే స్వైప్ స్క్రీన్స్ అని చెప్పి స్వైప్ స్క్రీన్ చేస్తే ఏంటంటే మనకి మెయిన్ స్క్రీన్లో ఉన్న కంటెంట్ సెకండరీ స్క్రీన్లోకి వెళ్తుంది, సెకండరీ స్క్రీన్లో ఉన్న కంటెంట్ ప్రైమరీ స్క్రీన్కి వస్తుంది. అండ్ అలానే వైడ్ వ్యూ అని ఉంది. వైడ్ వ్యూ క్లిక్ చేస్తే ఏంటంటే మనకి ఏదైతే ప్రైమరీ స్క్రీన్లో ఉందో ప్రైమరీ స్క్రీన్లో ఉన్నది మనకి మొత్తం 2 స్క్రీన్లో కనిపిస్తుంది. సో ఇలాగా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనము యూజ్ చేసుకోవచ్చు అనమాట ఏంటంటే డ్యూయల్ స్క్రీన్ వల్ల. సో ఇక్కడ మనకి ఏదైతే హింజ్ ఉందో హింజ్ అయితే మనకి ఏదైతే మెకానిజం ఉందో అయితే చాలా ప్రీమియంగా ఉంది. అండ్ మనకి క్లిక్ కూడా ఇక్కడ చూడొచ్చు, సౌండ్ వస్తుంది మనకి.
సాటిస్ఫైయింగ్గా ఉంది. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే మనకి ఇది ఫ్రీ స్టైల్ హింజ్ అనమాట. మనం ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకోవచ్చు కదా, మనం ఈ యాంగిల్లో కావాలంటే 90 degreesలో పెట్టుకోవచ్చు, లేకపోతే 45 degreesలో పెట్టుకోవచ్చు, ఆర్ 180 degreesలో పెట్టుకోవచ్చు. అప్ టు మనం 360 degrees వరకు కూడా దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ ఎవరైనా 2 members అనుకోండి, అప్పుడు కావాలంటే 10 మోడ్లో యూజ్ చేసుకోవచ్చు అనమాట. 10 మోడ్లో ఏంటంటే మనం ఇక్కడ సైడ్ ఒకరు కంటెంట్ చూసుకోవచ్చు, ఇంకో అవతల సైడ్ కూడా ఇంకో వేరే వాళ్ళు అయితే వాళ్ళకి నచ్చిన కంటెంట్ అయితే వాళ్ళు ఇక్కడ సైడ్ చూసుకోవచ్చు. సో మనకి ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు డ్యూయల్ స్క్రీన్ వల్ల. కాకపోతే ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే మనం డ్యూయల్ స్క్రీన్ పెట్టి ఫోన్ యూజ్ చేస్తామో, ఫోన్ యూజ్ చేసేటప్పుడు మాత్రం ఫోన్ అయితే మంచి వెయిట్ ఉంది. ఇది వచ్చేసరికి ఆల్మోస్ట్ అరౌండ్ 330 to 340 grams ఉందన్నమాట మనకి డ్యూయల్ స్క్రీన్లో. అండ్ మనకి దీంతోపాటు ఏదైతే డ్యూయల్ స్క్రీన్ ఇస్తున్నారు, ఈ పౌచ్ ఉందో, పౌచ్ కూడా మంచి క్వాలిటీది ఇస్తున్నారు. ఈజీగా మనం ఎంత రఫ్ అండ్ టఫ్గా వాడినా కానీ 1-2 years అయితే ఈజీగా వస్తుంది మనకి. సో అక్కడైతే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. అండ్ ఇక్కడ ఫ్రంట్ చూసుకోవచ్చు కదా, మనం ఫ్రంట్ చూసుకుంటే మనకి ఏంటంటే ఇక్కడ డిస్ప్లే ఇచ్చారు. అండ్ డిస్ప్లే మనకి ఆఫ్ అయిపోయినప్పుడు, లేకపోతే మామూలుగా దీన్ని అయితే మిర్రర్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు మనము. ఫుల్ షైనీగా ఇచ్చారనమాట. సో ఇది కూడా ఒక మంచి ఆప్షన్. ఇన్ కేస్ మన దగ్గర అద్దం లేకపోతే అద్దం కింద యూజ్ చేసుకోవచ్చు. సో మనం గేమ్స్ ఆడేటప్పుడు సెకండరీ స్క్రీన్ని గేమింగ్ ప్యాడ్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. మనకి ఎల్జీ అయితే కొన్ని గేమింగ్ ప్యాడ్స్ ఇస్తుంది. గేమింగ్ ప్యాడ్ రావాలంటే మనం ఇట్లా గేమ్ స్క్రీన్లో ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ మనకి చిన్న గేమ్ ప్యాడ్ ఐకాన్ వస్తుంది. అది క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు కదా, మనకి గేమ్ సెట్టింగ్స్ ఓపెన్ అయితే ఇక్కడ మనం ఎల్జీ గేమ్ ప్యాడ్ అని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు మీరు, కింద అయితే గేమ్ ప్యాడ్ ఓపెన్ అయింది మనకి. సో ఈ గేమ్ ప్యాడ్ యూజ్ చేసి అయితే మనము కంట్రోల్ చేయొచ్చు గేమ్లో. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ డిఫరెంట్ కన్సోల్ టైప్స్ ఇచ్చారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడొచ్చు కదా, కన్సోల్ టైప్ అని చెప్పి, రేసింగ్ టైప్ అని, ఇంకా ఆర్కేడ్ మోడ్ అని, బేసిక్ స్టైల్ అని చెప్పి. దాంతోపాటు మనము ఇన్ కేస్ ఇంకేమైనా కస్టమ్ గేమ్ ప్యాడ్స్ క్రియేట్ చేసుకోవాలంటే కస్టమ్ గేమ్ ప్యాడ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడైతే ఒక గేమ్ ఆడి చూద్దాం మనము. నేను ఇది రేసింగ్ది పెడుతున్నాను, రేసింగ్ గేమ్ కాబట్టి ఆస్ఫాల్ట్ 9. మనకి ఆస్ఫాల్ట్ 9 అంటే బై డిఫాల్ట్గా వస్తుంది లోపల. ఇక్కడ చెక్ చేయొచ్చు కదా మనము. ఏదైనా కొంచెం అలవాటు కావాలి మనకి. మనము డ్యూయల్ స్క్రీన్ యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు కదా, ఛార్జింగ్ అయితే మనకి టైప్ సి పోర్ట్ లేదు. సో దానికోసం వీళ్ళైతే ఇలా ఒక కనెక్టర్ అయితే ఇచ్చారు మనకి. ఇక్కడ చూడొచ్చు కదా, కనెక్టర్ ఇచ్చారు. ఇదేంటంటే మ్యాగ్నెటిక్ కనెక్టర్. ఇక్కడ చూడొచ్చు ఇలా మనకైతే బాగా అతుక్కుపోతుంది ఈజీగా. సో గట్టిగా చాలా సాలిడ్ కూడా ఉంది, మనం లాగినా కానీ రాదు. సో దీనివల్ల జస్ట్ మనం ఇది ఛార్జింగ్ చేసుకొని ఇక్కడైతే మనం టైప్ సి కేబుల్ అయితే ఇక్కడ పెట్టి ఛార్జింగ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అది డ్యూయల్ స్క్రీన్ కేస్తో యూజ్ చేసుకోవాలనుకుంటే. మనకి లోపల 855 ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఉంది, కాకపోతే లాస్ట్ ఇయర్ ప్రాసెసర్ అయినా కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఉన్న ఎటువంటి అప్లికేషన్స్ అనేది ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అప్లికేషన్స్ కానీ గేమ్స్ని కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ మీరు చూడొచ్చు, మల్టిపుల్ యాప్స్ని ఓపెన్ చేసినా కానీ మెమరీలో పెట్టుకుంటుంది. అండ్ మనకి ఈజీగా మనకి ఏ యాప్ కావాలంటే యాప్కి స్విచ్ అయిపోవచ్చు. సో మనకి మల్టీ టాస్కింగ్ పరంగా అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాకపోతే ఒకటే ఏంటంటే కన్సర్న్, ఇందులో కూడా మనకి 4000 mAh బ్యాటరీ ఇచ్చారు. డ్యూయల్ స్క్రీన్స్తో యూజ్ చేసేటప్పుడు మరి 4000 mAh బ్యాటరీ ఎంతవరకు సరిపోతుందని చెప్పి, అండ్ మనకి బ్యాటరీ లైఫ్ ఎలా ఉంటుంది అయితే చెక్ చేయాలి. అదొక కన్సర్నే మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎల్జీ G8X అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ లుక్. నేను దీన్ని యూజ్ చేసి దీని యొక్క డ్యూయల్ స్క్రీన్ క్యాపబిలిటీస్, టిప్స్ అండ్ ట్రిక్స్, అండ్ దీని కెమెరా పర్ఫార్మెన్స్, అండ్ కెమెరాలో ఉన్న మనకి ఫీచర్స్, అండ్ బ్యాటరీ పర్ఫార్మెన్స్, దాంతోపాటు కస్టమ్ గేమ్ ప్యాడ్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గేమింగ్ రివ్యూ మీద అయితే వీడియోస్ చేస్తాను. మీరు ఆ వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో దట్ నేను అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఈరోజు ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి. దిస్ ఈస్ హరి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్. బై బాయ్.